నమస్తే, నేను అంకిత. ఏపీకి గుడ్ న్యూస్ రాబోతుందా? ఏకంగా 1,50,000 కోట్లు ఏపీకి రాబోతుందా? ఇదే సమయంలో చూసుకుంటే 1,50,000 మందికి ఉద్యోగాలు కూడా రాబోతున్నాయని తెలుస్తుంది. సో ఇది ఎంతవరకు నిజం? అసలు ఏ కంపెనీలు ఏపీలోకి రాబోతున్నాయి? సో ఈ విషయంపై నాతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ అనలిస్ట్ అంకమ్మ రావు సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఇప్పుడు చూస్తే ఏపీకి గుడ్ న్యూస్ రాబోతుంది అనేసి సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతుంది. అంటే ఇప్పుడు చూస్తే 1,50,000 కోట్ల ఆదాయం రాబోతుంది అనేసి తెలుస్తుంది. ఎట్ ద సేమ్ టైం 1,50,000 మందికి ఉద్యోగాలు కల్పించడం అంటే మామూలు విషయం కాదు. మరి 1,50,000 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయా? అసలు ఏ కంపెనీలు ఏపీలోకి రాబోతున్నాయి? దీనిపైన మీరేమంటారు? అంటే ఇప్పుడు బీపీసీఎల్ అంటే భారత్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ 70,000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి మచిలీపట్నం ప్రాంతంలో వాళ్ళ సంస్థను నెలకొల్పాలని చెప్పి అది కేంద్ర ప్రభుత్వం సంబంధించింది. ఓకే. ఇలా చూసుకుంటూ ఉంటే 1,50,000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి వివిధ సంస్థలు గతంలో ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఎన్నికెళ్ళిన సంస్థలు కొన్ని, ఇప్పుడు రాబోతున్నాయి కొన్ని, ఇవన్నీ కూడా ఇప్పుడు వస్తున్నాయి అని చెప్పని జరుగుతున్నటువంటి ప్రచారం ఇది. వాళ్ళు అంచనా ప్రకారం ఈ సంవత్సరంలోనే వాటి పనులు ప్రారంభిస్తే మీరు అన్నట్టు 1,32,000 మందికి ఉద్యోగ కల్పన జరిగిద్దనేది ప్రభుత్వం ఇస్తున్నటువంటి వివరణ. ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు విద్యా సంస్థలు కూడా వస్తున్నాయి. అలాగే ఈరోజు జరుగుతున్నటువంటి కొన్ని అంటే ఈ వియత్నాం వాళ్ళది కావచ్చు, లేకపోతే హెలికాప్టర్ పరికరాలు నిర్మించేది కావచ్చు, 3-4 సంస్థలకు సంబంధించి మంతనాలు అయితే జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా కార్యరూపణ దాల్చబోతున్నాయని, అలాగే కేంద్రానికి సంబంధించి 2014 నుంచి 2019 మధ్య 2018 మధ్య అమరావతిలో భూములు కేటాయించారు కేంద్ర రంగ సంస్థలకి. వాళ్ళు ఇక్కడికి వచ్చి పనులు ఏది ప్రారంభించలేదు. ఆ రోజు తిరిగి మన చంద్రబాబు నాయుడు గారు తొలిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రధానమంత్రి గారిని కలవడానికి వెళ్ళిన సందర్భంలో వాళ్ళకు సంబంధించి ఆ 50 సంస్థల వాళ్ళు మాకు కేటాయించిన భూమిని మళ్ళీ మాకు చూపించండి, మేము పనులు మొదలు పెడతామని చెప్పి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. ఇట్లా వివిధ సంస్థలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, మరి స్వతంత్ర సంస్థలు కావచ్చు, వాళ్ళు వచ్చేసి ఇక్కడ పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వస్తూనే ఉన్నాయి. ఇది నిరంతర ప్రక్రియ. అంటే గతంలో 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వచ్చిన సంస్థల్ని వాటాల కోసము లేకపోతే బెదిరింపుల వల్ల వాళ్ళని తిరిగి వెనక్కి పంపించారు. కానీ ఇప్పుడు అలా కాకుండా పారదర్శకంగా ఉండి వాళ్ళకేం కావాలి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, మనం ఏమి ఇవ్వగలం, ఒకవేళ వాళ్ళు ఏదన్నా కోరితే అది ఇవ్వలేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా ఏమి చూపించగలం, ఇలాంటి అంశాలని తీసుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తా ఉన్నారు. ఇక నిన్న కేంద్రం మాట్లాడిన అంటే కేంద్ర మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు కావచ్చు, నితిన్ గడ్కరీ గారు కావచ్చు, జనవరుల శాఖ మంత్రి గారు కావచ్చు, వీళ్ళు కూడా ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి పోలవరాన్ని పూర్తి చేయడం కోసం, మొదటి దశ పూర్తి కావడం కోసం 13,000 కోట్ల రూపాయలు దానికి కేటాయిస్తూ ఉన్నారు. అలాగే రోడ్ల విస్తరణకు సంబంధించి, మరి ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి, అమరావతికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మంజూరు చేయడం కూడా జరిగింది. ఇలా మనం ఈ పరిశ్రమలతో పాటు అభివృద్ధి కూడా ముందుకెళ్ళటానికి ఈ విధంగా చూసుకుంటూ వెళ్తూ ఉన్నారు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ సంబంధించి అమరావతి అనే కాకుండా చాలామంది కూడా ఏమనుకుంటున్నారంటే అమరావతి ఒక్కటైనా అభివృద్ధి చెందాల్సింది, ఇక రాష్ట్రాల్లో మిగిలి ఏమి లేవా అని చెప్పని కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆదాయం మనం పెట్టే ప్రతి పైసా, ఖర్చు చేసే ప్రతి పైసా జీతభత్యాలకు కాకుండా ఒక పరిశ్రమ లాంటిది నెలకొల్పి పరిశ్రమలు తీసుకుని వస్తే వాటి నుంచి వచ్చే ఆదాయం ద్వారా రాష్ట్ర అభివృద్ధి చెందడానికి, రాష్ట్రంలో సంక్షేమం కావచ్చు లేకపోతే అభివృద్ధి పనులు చేసుకోవడానికి ఆ ధనాన్ని వినియోగించుకోవచ్చు. ఈరోజు కియా పరిశ్రమ వల్ల 13,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. అలాంటి సంస్థలు కనుక మనం తీసుకొచ్చామనుకోండి నిస్సందేహంగా ముందుకెళ్తుంది కదా. అంటే పరిశ్రమలు వస్తే ఉద్యోగ కల్పన జరిగితే అందరికీ మేలే జరుగుతుంది కదా. రహదారుల నిర్మాణం పూర్తి చేసి వాళ్ళకి అవకాశాలు కలుగజేసి విద్యుత్తు, నీరు, భూమి కనుక అందజేస్తే పరిశ్రమలు పెట్టడానికి ఆంధ్ర రాష్ట్రానికి చాలామంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకళ్ళిద్దరనే కాకుండా XLR సంస్థలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు 5,000 మందితోటి గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో వస్తామంటే ఈ ప్రభుత్వం మారింది ఎప్పుడు
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇబ్బందులు పెట్టి వాటాలు కోరితే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా వస్తున్నారు. 5,000 మంది పిల్లలు అక్కడ విద్యాబోధన జరిగింది వాళ్ళకి. భారతదేశంలోనే MBA సంబంధించి మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నది కదా, అది బిజినెస్ స్కూల్ సంబంధించి. మరి ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఇలాంటివన్నీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. వాళ్ళతో మా మంత్రాలు దొరుకుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు. పరిశ్రమలను కొత్తగా ఏం పరిశ్రమలు తీసుకొస్తారు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు ఏంటి, ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉంటే మీరన్నట్టు కొన్ని పరిశ్రమలు కనుక, అంటే సంఖ్య ఇది అని చెప్పి మనం చెప్పలేం, కానీ పనంటూ మొదలుపెట్టిన తర్వాత పురోగతి సాధిస్తూ ఉంటే ఒకదాని వెంట ఒకటి వస్తాయి. వాళ్ళు కూడా 20 లక్షల మందికి ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పని నిరుద్యోగులకి మాట ఇచ్చున్నారు. సార్ ఇక్కడ చూస్తే అంటే 1,50,000కి పైగా ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు. అంటే ఇప్పుడు అన్ని సెక్టార్స్ నుంచి ఉద్యోగాలు వస్తాయి అంటారా? అంటే ఇప్పుడు సాంకేతిక రంగాన్ని నుంచి చూసుకుంటా ఉంటే విశాఖపట్నాన్ని దాన్ని పోయినసారి సాంకేతిక పరిశ్రమగా అక్కడ అభివృద్ధి చెందే విధంగా విశాఖపట్నాన్ని చూపించడం కూడా జరిగింది. ఇప్పుడు కియా పరిశ్రమ లాంటివి కావచ్చు, మిగిలిన జాకీ పరిశ్రమ లాంటివి కావచ్చు, రాయలసీమ చూసుకుంటా ఉంటే లేపాక్షి భూములు కూడా ఆ రోజు లేపాక్షి కేటాయిస్తే ఇంతవరకు పనులు కూడా జరగకుండా అవి అన్యాక్రాంతం అవుతా ఉన్నాయి. అవి కూడా తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకునే కార్యక్రమం ఉన్నారు. కాబట్టి వాటి నుంచి విడిపించేసి అది బెంగళూరుకి సమీప ప్రాంతంలో ఉన్న, బెంగళూరు విమానాశ్రయానికి సమీప ప్రాంతంలో ఉన్నటువంటి భూములు కాబట్టి విలువైన భూముల నుంచి కార్చౌగా ఆ రోజు వాళ్ళు కొట్టేశారు. కాబట్టి ఈరోజు అక్కడ పరిశ్రమలకు అనువైన ప్రదేశం ఈరోజు రాయలసీమ. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే సమృద్ధిగా నీరు అందించాలి, అక్కడ విద్యుత్ అందించాలి. ఆ విధంగా కనుక ముందుకు తీసుకెళ్తా ఉంటే ఇప్పటిదాకా ఒకనాడు రతనాల సీమ రాయలసీమ నేడు ఏ విధంగా తయారైందో ప్రజలందరికీ తెలుసు. అక్కడ అరాచకవాదులు పెరగకూడదని చెప్పని అందరితోటి సమన్వయపరుచుకుంటూ ముఠా కక్షలు లేకుండా చేయాలని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రయత్నించారు, సఫలమయ్యారు. హత్యలు చేసుకున్న వాళ్ళ కుటుంబాలను కలిపి ఒకే తాడి మీద తీసుకుని వచ్చాడు. ఈ గత 5 సంవత్సరాలు మరి దాన్ని తిరిగి పెంచి పోషించారు ఈ ప్రభుత్వం వాళ్ళు. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి అభివృద్ధి మీదే దృష్టి పెట్టేసి అలాంటి వాళ్ళని అదుపులో తీసుకొని పరిశ్రమలను తీసుకొస్తారని అయితే భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.